హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. ఇవాళ మనం మచిలీపట్నంలో ఉన్నాము. ఇది మచిలీపట్నం కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన రైల్వే స్టేషన్ అవుటర్ వ్యూ. సో చూసారా ఎంత బాగుందో, క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇవాళ మనం మచిలీపట్నం నుంచి కొత్త ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. అదేంటో మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. పదండి స్టేషన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాము. ఇది ఎంట్రన్స్ అండి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి రిజర్వేషన్ కౌంటర్, అట్లాగే జనరల్ టికెట్ కౌంటర్ రెండు ఉంటాయి. రైట్ సైడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. ఇది మొత్తం ప్లాట్ఫామ్ నెంబర్ 2 వ్యూ. 2 and 3 అటు పక్క సైడింగ్ లేదో ట్రైన్ పెడుతున్నారు చూసారా. టికెట్ తీసుకున్నాను ఈ ట్రైన్కి. సో 81 కిలోమీటర్స్ మనకు వచ్చి 45 రూపీస్ ఛార్జ్ పడింది. చూద్దాం. అది విజయవాడ నుంచి ఇప్పుడే వచ్చింది మచిలీపట్నంకి. మళ్ళీ 12:20కో అండ్ ఇంటికో మచిలీపట్నం నుంచి విజయవాడకి బయలుదేరుతుంది. ఫైనల్ 11:10కి మనం అన్నది మచిలీపట్నం నుంచి స్టార్ట్ అయ్యాము. బాయ్ బాయ్ మచిలీపట్నం. మచిలీపట్నం ప్లాట్ఫామ్ 2 నుంచి మనం డిపార్ట్ అయిపోయాము. మచిలీపట్నం ట్రాక్ మెయింటెనెన్స్ యార్డ్, ట్రాక్ కాదు కోచ్ మెయింటెనెన్స్ యార్డ్, సారీ. అంతా రెనోవేషన్లో ఉంది. ఇదంతా కూడా షెడ్స్ వచ్చేస్తాయి. మన కొండవీడు ఎక్స్ప్రెస్ కూడా ఉంది. మనం ట్రావెల్ చేసి వచ్చిన కొండవీడు ఎక్స్ప్రెస్ చూస్తున్నారా. తడిగిన పట్టాడు. మీలో ఎవరైనా కొండవీడు ఎక్స్ప్రెస్ ట్రైన్ బ్లాగ్ చూడలేదంటే కనుక మన ఛానల్లో లైవ్ ఉంది. తొందరగా చూసి మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన మచిలీపట్నం నుంచి విజయవాడకి, గుడివాడకి చాలా అంటే చాలా లైక్ డైలీ ఒక 5 to 6 సర్వీసెస్ ఉంటాయండి. లైక్ MMTS మెమో సర్వీసెస్. సో మీరు అన్నది దాని ప్రకారంగా టైమింగ్స్ చూసుకుని మీరు అన్నది ఆ మెమో సర్వీస్లో మీరు గుడివాడ లేదా విజయవాడ దాకా వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేకుండా. సో అండ్ ఫాస్ట్గా కూడా వెళ్తాయి అండ్ ఓవర్ మనకి కన్వీనియంట్ వే. అండ్ మనకి నేను చూసిన దాని ప్రకారం అయితే మచిలీపట్నం నుంచి డైలీ రన్ అయ్యే ట్రైన్స్ 3. ఒకటి మచిలీపట్నం ఎక్స్ప్రెస్, ఒకటి మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్, ఇంకోటి వచ్చేసరికి మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ఒకటి. అండ్ వీక్లీ రన్ అయ్యే ట్రైన్స్ వచ్చేసరికి 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి మచిలీపట్నం తిరుపతి ఎక్స్ప్రెస్ ఒకటి వీక్లీ రన్ అవుతుంది. ఇంకేదో ట్రైన్ వీక్లీ రన్ అయ్యింది యాక్చువల్గా 4 days అనుకుంటా. కొండవీడు ఎక్స్ప్రెస్, ఎస్ నేను వచ్చింది కొండవీడు ఎక్స్ప్రెస్ మచిలీపట్నం యశ్వంతపూర్. సో ఇట్లా ఓవరాల్గా 5 ట్రైన్స్ అనేది మచిలీపట్నం నుంచి ఆర్జినేట్ అయితే అండ్ 10 minute అయితే ఎక్స్ప్రెస్ ట్రైన్స్. బట్ ఓన్లీ 3 మాత్రం డైలీ రన్ అయ్యే ట్రైన్స్ అనమాట మచిలీపట్నం నుంచి. మిగతా 2 వచ్చి వీక్లీ ట్రైన్స్. వీక్లీ 3 days ఒకసారి, ఇంకోటి వీక్లీ 5 days ఒకసారి. సో అవి చూసుకుని మీరు దాని ప్రకారం టికెట్స్ బుక్ చేసుకోండి. మిస్ కాకుండా జర్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టాప్ చిలకలపూడికి రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ ట్రైన్కి 1 minute స్టాప్ ఉంటుంది. మన కోచ్ ఇంటీరియర్ చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో, అసలు జనాలే లేరు. చిలకలపూడి నుంచి స్టార్ట్ అయిపోయాము.
వితిన్ సెకండ్స్లో ఫుల్ ఆన్ యాక్సిలరేషన్ తీసుకుంటుంది కానీ జుమ్ అని చెప్పి భలే ఉంటుంది. నాకు అందుకే ఈ మెమోస్ అంటే భలే ఇష్టం. యాక్సిలరేషన్ చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. అసలు ఆకాశం చూసారా ఎంత క్లియర్గా ఉందో. మబ్బులే లేవు, ఎండ బాగుంది. ఈ రూట్ మొత్తం ఇలానే ఉంటుంది, చాలా ప్లెయిన్గా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఈ రూట్లో ట్రావెల్ చేస్తే కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఎంతమంది మచిలీపట్నం గుడివాడ నుంచి వ్లాగ్ చూస్తున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. పట్లమన్నాడు. ఇలాంటి చిన్న చిన్న స్టేషన్స్ చాలా వస్తాయండి. నేను అన్నీ చూపించాను, కొన్నే చూపిస్తున్నాను. సో మీకు ఇంకా ట్రైన్ జర్నీస్ చేయాలనుకుంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీకు ఈ ట్రైన్ జర్నీ ఎట్లా అనిపిస్తుందో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
వ్యాప్ 4తో నర్సాపూర్ కేఎస్ఆర్ బెంగళూరు స్పెషల్ అనుకుంటా అండి. ఇది మనకి గుడివాడ వైపు నుంచి కొద్దిగా ముందుకు మచిలీపట్నంకి వెళ్ళే దారిలో సైడింగ్కి వెళ్తుంది ఎంటీ రేకు. మరి ఎక్కడ పెడతారో తెలియదు, కానీ ఇది వచ్చేసరికి ఒక వీక్లీ స్పెషల్. నర్సాపూర్ నుంచి బెంగళూరుకి వెళ్తుంది. ఎప్పుడైనా కుదిరితే మనం కూడా నర్సాపూర్ నుంచి బెంగళూరు దాకా ఈ ట్రైన్లో ఖచ్చితంగా జర్నీ చేద్దాం. ఆ లైన్ భీమవరం నర్సాపూర్ లైన్. మనం మచిలీపట్నం లైన్లో నుంచి గుడివాడ స్టేషన్కి ఎంటర్ అవుతున్నాం. అందుకే గుడివాడ స్టేషన్ ఒక జంక్షన్ అంటారు. నేను ఈ రూట్ మీకు పూరి తిరుపతి ఎక్స్ప్రెస్లో చూపించుంటాను. ఆ వ్లాగ్ ఛానల్లో లైవ్ ఉంది, మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. దాంట్లో క్లియర్గా చూపించాను నేను మీకు ఆ లైన్ మొత్తం. భీమవరం టౌన్ అంతా చూపించాను. సో మనం అనేది ఇప్పుడు గుడివాడలోకి ఎంటర్ అవుతున్నాం. ఇదిగోండి లైన్. మనం గుడివాడ ప్లాట్ఫామ్ 1కి రీచ్ అయ్యాము. అది ప్లాట్ఫామ్ 1 గుడివాడది. సో గుడివాడ ప్లాట్ఫామ్ 1లో మనం ఒక 5 minutes ఆగిన తర్వాత గుడివాడ నుంచి కూడా బయలుదేరిపోయాము. సో గుడివాడ ప్లాట్ఫామ్ 1 నుంచి బయలుదేరిన తర్వాత మనం ట్రాక్ చేంజ్ అయ్యి మళ్ళీ అవతల పక్క ట్రాక్లో నుంచి టువర్డ్స్ విజయవాడ వెళ్ళిపోతాము. చూస్తూ ఉండండి. సడన్గా క్లైమేట్లో చేంజ్ వస్తుంది, చూసారా? మబ్బులు వస్తున్నాయి, సమ్మర్లో మబ్బులు వస్తున్నాయి. మీకు ఈ ట్రైన్లో సమోసా లాంటివి చిన్న చిన్న ఐటమ్స్ అయితే దొరికేస్తాయి, కానీ వాటర్ ఉండదండి. వాటర్ క్యారీ చేసుకోండి, అదైతే మర్చిపోకుండా. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి నేను ప్రతి టైం చెప్పేది మళ్ళీ చెప్తున్నాను.
మెట్రో ట్రైన్తో మన క్రాసింగ్ అవుతుంది. చూస్తున్నారు కదా, కోల్ తీసుకెళ్తుంది. మన ట్రైన్ ఫుల్ ఆన్ యాక్సలరేషన్లో ఉంది, అసలు తగ్గట్లేదు ఎక్కడ. మెమో కూడా ఇంత ఫాస్ట్గా వెళ్తుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఖచ్చితంగా ఎప్పుడైనా గుడివాడ లేదా మచిలీపట్నం నుంచి విజయవాడకి మెమోలో అయితే జర్నీ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు మర్చిపోయారు. ఇంకొక మెమోతో మనం క్రాసింగ్ అవుతుంది. అది గుడివాడ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళేది. నాకు అంత క్లారిటీగా లేదు. మనం నిడమానూరు స్టేషన్కి రీచ్ అయ్యాము. ఈ చిన్న చిన్న స్టేషన్స్ భలే ఉంటాయి, చాలా ఓపెన్గా. పెద్ద స్టేషన్స్ కన్నా నాకు భలే ఇష్టము. నేను ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను, రామవరపాడులో. ఇక్కడ నుంచి నా ఇల్లు దగ్గర. సో మీకు ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, బై.